వెల్కమ్ టు దీక్ష టీవీ. ప్రజల కోసం ప్రతిక్షణం. నర్సీపట్నం మరియు పరిసర గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పచ్చని పందిళ్లలో పూలతో అలంకరణ చేసి ప్రతి గ్రామంలో భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణం నిర్వహించి అనంతరం భక్తులకు విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. నర్సీపట్నం కోమటి వీధిలో సీతారామ ఆలయంలో ప్రత్యేకంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు మరియు కమిటీ సభ్యుల సమాచారం మేరకు ఈ దేవాలయం 18వ శతాబ్దంలో నిర్మితమైందని, ఏకశిలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుందని ఈ ఆలయ ప్రత్యేకతగా పేర్కొన్నారు. భద్రాచలం తర్వాత ఏకశిలపై దర్శనం లభించే ఆలయంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే పవిత్ర క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందిందని, నిత్యం అర్చనలు పూజలు నిర్వహించబడుతున్నాయని వెల్లడించారు. నర్సీపట్నం, గచ్చపు వీధి, శివపురం, అబీద్ సెంటర్ తదితర ప్రాంతాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు భక్తి పరవశంతో కొనసాగుతాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సారథ్యంలో వెలమ వీధిలో గల సీతారామ ఆలయంలో నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇవాళ శ్రీరామనవమి తెలుసు. దేశంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీరామచంద్రుడికి పూజ చేసే కార్యక్రమం, కళ్యాణం చేసే కార్యక్రమం మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఈ సందర్భంగా మన రామకోళ్ళు కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం బాగా చేస్తున్నారు. అందరికి కూడా కమిటీ సభ్యులకి దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా శ్రీరామనవమి సందర్భంగా ప్రతి కుటుంబానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే నూకాలం పండగ బ్రహ్మాండంగా జరిగింది ఈ సంవత్సరం. అందరి సహకారంతో ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అలాగే మైడం పండుగ కూడా ఈ సంవత్సరం ఉంది కాబట్టి స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం కూడా మైడం పండుగ చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. చూస్తూ ఉన్నారు, ఎప్పుడూ లేదు. చాలా ఎక్కువగా ప్రోగ్రామ్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి పెట్టి ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని చేస్తున్నాం. మరి మీ అందరినీ కోరేది ఏంటంటే, మనకు ఆనవాయితీ ఉంది. ఈ పిల్లలకు తెలియదు కానీ మన అందరి పెద్దలకు తెలుసు. ఆనవాయితీ ఏంటంటే, మైడాం పండగకి ఒక ఆనవాయితీ ఉంది మన నర్సీపట్నంలో. ఆనవాయితీ ఏంటంటే, మన బంధువులు, మన చుట్టాలు కానీ బంధువులు కానీ మన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా, హైదరాబాదులో ఉన్నా, బొంబేలో ఉన్నా, కలకటాలో ఉన్నా, ఆఖరికి దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒక సాంప్రదాయం ఏంటంటే, మన తాలూకు బంధువులు కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎక్కడ ఉన్నా, అల్లుళ్ళు కానీ మైడాం పండగ కంపల్సరీ రావాలి ఇక్కడికి. అది మన సాంప్రదాయం. రాను రాను ఏం చేస్తారు, మన రాను మానేస్తున్నారు చాలామంది. అదే మీరు ఏం చేయాలంటే, పండగ 31వ తారీఖు పండగ, 31 పెద్ద జాగరం, మీరు తప్పనిసరిగా మీ మనవాళ్ళతో సహా రావాలని చెప్పి మీరు కబుర్లు చేయండి, ఫోన్ చేయండి, రమ్మని. 3 సంవత్సరాలకు పండుగ వస్తుంది. అది ఎక్కడో ఉంటున్నారు పిల్లలు, కోడళ్ళు, కొడుకులు ఎక్కడో ఉంటున్నారు. కనీసం ఈ పండగ సందర్భంగా 3 రోజులు కలిసి ఉండొచ్చు కదా ఆనందంగా. చాలామంది చెప్తుంటారు, మా మనవని చూడలేదండి, అమెరికాలో ఉన్నారన్నారు. వీళ్ళేమో అమెరికా వెళ్ళలేరు, వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ రారు. ఇలా పండగ సందర్భం వచ్చారనుకోండి, మీరు మనవలతో ఆడుకోవచ్చు, మనవరాలతో ఆడుకోవచ్చు. కొడుకు కూతుర్ని, కొడుకు కోడలు చూసి కుటుంబం అంతా ఒక 3 రోజులు దగ్గర ఉంటే ఆనందంగా ఉండొచ్చు. అందరికీ కబురు చేయండి, వస్తారా రారా అన్నది సర్వసంగతి. వాళ్ళకి అవకాశం పెట్టి వస్తారు, అది రాకపోవచ్చు.
కానీ మనం ఇంటి పెద్దలుగా మనం కబుర్ చేసి పండగ 3 రోజులు వచ్చి మన ఇంటి దగ్గర ఉండాలని చెప్పి మీ బంధువులందరికీ వేయండి. నా అంచనా ప్రకారంగా 2 రోజులు మన నర్సీపట్నంలో 1,00,000 మంది ఉంటారు. బంధువులందరూ 1,00,000 మంది, 31వ తారీఖు 1,00,000 మంది, 1వ తారీఖు 1,00,000 మంది. అదే అందరూ 2,00,000 మంది నర్సీపట్నంలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత కలకలాడుతుంది. అదే ఈ పండగ సందర్భంలో అందరికీ కబుర్లు చేయండి. అలాగే ఈ పండగ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు నేను కోరేది ఏంటంటే గుడి దగ్గర చాలా తోపులాట చేస్తారు. పెద్ద జాగరం రాత్రి నుంచే గుడికి వచ్చేస్తారు. 12 గంటలకు బయలుదేరి వస్తారు. 12 గంటల తెల్లవాళ్ళు కూడా క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అలా కాదు, క్యూ లైన్ ఎందుకు ఏర్పాటు చేస్తాను, ఎవరికి ఇబ్బంది లేకుండా దాని ప్రకారంగా టైం ప్రకారంగా వచ్చి చూసుకోకుండా గుడి అమ్మవారి దర్శనం చేసుకోండి. గుడి కూడా బ్రహ్మాండ తయారు చేసుకోవడం అందరూ అమ్మవారి ఆశీస్సు తీసుకొని మన నర్సీపట్నంలో ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సుతో పిల్ల పాపలతో మనవడు మనవరాలతో ఆనందంగా ఎప్పుడు ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుంటూ మామూలే పూజలు మామూలే, పండుగలు వేయడం ఇన్ని మామూలుగా చెబుతుంటాయి రొటీన్ అది. కానీ నాకు వారం రోజులు పెట్టి చూస్తాను నేను ఈ పండగ స్టార్ట్, ఆ మొగలం పండగ స్టార్ట్ అయ్యింది చూస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఆవిడకి సన్మానం చేసి కదా కాంతం, మీరు గమనం రావచ్చు, కాంతానికి ఎందుకు కుర్చీలో కూర్చోబెట్టి చీర ఇచ్చారని. నేను ఇచ్చినప్పుడు ఇక్కడ వస్తే చూస్తున్నాను, ఉదయం వెళ్ళేసి ఇక్కడ ముగ్గులు పెట్టి కల్లాపు చల్లి ముగ్గులు కట్టి చూస్తుంటుంది ఆ వయసులో. నేను 2-3 సార్లు చూసాను. అలాగైతే పద్మని అడిగి ఏంటి ఆవిడ చూస్తుందంటే ఆ భక్తి ఎక్కువ అంటే ఆవిడగా ఫస్ట్ నుంచి కళ్ళ వేస్తుంది తుడుస్తుంది అంటే అటువంటి ఆవిడని గౌరవించాలి కదా పద్మ, ఇవాళ చేద్దామని చెప్పి ఇవాళ బర్త్డే కార్యక్రమం పెట్టాం. నిజంగా ఆవిడ చేసిన కార్యక్రమం దేవుడి కోసం చేసే సేవ అది. అందరూ కూడా ఆవిడకి ఆశీర్వాదం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడికి కూడా ఆవిడకి ఆశీర్వాదం కోరుకుంటూ థ్యాంక్ యూ. జై సీతారాం. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం. శాంతమూర్తి ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణం కలిగిన వాడు ఎవరు అంటే రామచంద్రుడు. అన్యోన్య దాంపత్యం చూడదగినటువంటి దంపతులు ఎవరు అంటే రాముడు సీత. అయితే మన నర్సీపట్నంలో 18వ శతాబ్దం నాటి ఏకశిలపై వెలసి ఉన్నటువంటి శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం ఇది. చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయంలో రాముడు సీత, రాముడి తొడపై సీతామ్మవారు వేంచేసి ఉంటారు. ఒకే శిలపై ఉండుట. భద్రాచలంలో రాముడు సీత ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారు. ఇటువంటి రాముల వారిని మన నర్సీపట్నంలో భక్తులందరూ కూడా ప్రతి శ్రీరామనవమికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని వీక్షించి కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి విందు భోజనాన్ని స్వీకరించి తరిస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గారు అయినటువంటి శ్రీ సుతాపల్లి శ్రీకాంత్ గారి యొక్క వారి కమిటీ వారు ఈ సంవత్సరం అత్యధికంగా ఆలయంలో వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీర్థ ప్రసాదాలు అందరికీ అందేలాగా స్వామివారి కళ్యాణాన్ని అందరూ చూసేలాగా తగు ఏర్పాట్లు సుమారు 3 రోజుల నుంచి చేశారు. ఈరోజు మరికొద్ది సేపట్లో సీతారాముల వారి దివ్య కళ్యాణం ముగుస్తుంది. ప్రస్తుతం రాముల వారి తిరువీధి మహోత్సవం జరిగింది. స్వామివారి ఆలయానికి వేయించేసి ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో రాముల వారి కళ్యాణం ప్రారంభం అవుతుంది. ఇది పురాతనమైనటువంటి ఆలయం, తరతరాలు బట్టి వస్తున్నటువంటి ఆలయం. మా అర్చక కుటుంబం ఇది 7వ తరం. గత 6 తరాలు బట్టి మేము స్వామివారి సేవ చేసుకుంటున్నాం. రాబోయే తరాలకి ఇటువంటి పురాతనమైనటువంటి ఆలయాన్ని అందించాలనే సంకల్పంతో మా అర్చక కుటుంబాలు కూడా ఉన్నాయి అని ముందు మూలంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. జై